ఆచి చికెన్ మసాలా. ఎమ్మెల్యే కాళ యాదయ్య హఠావో కాంగ్రెస్ పార్టీకో బచావో అంటూ చేవెళ్ల కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కాళ యాదయ్య ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పకుండా కనీసం కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోవడం లేదని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్ల నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తమకు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని వాపోయారు. నిన్నగాక మొన్న వచ్చిన కాళ యాదయ్య అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకొని పోకుండా ఇష్టరీతిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదయ్య చేర నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడాలని గాంధీభవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। खबरदार चैनल एमएलए काళ యాదయ్య एमएलए कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। यादయ్య को हटाओ, कांग्रेस बचाओ, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। रेवंत रेड्डी గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వైఎస్ పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి, వైఎస్ పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి। కాళ యాదయ్య హఠావో కాంగ్రెస్ పార్టీకో బచావో అంటూ చేవెళ్ల కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కాళ యాదయ్య ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పకుండా కనీసం కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోవడం లేదని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్ల నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తమకు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని వాపోయారు. నిన్నగాక మొన్న వచ్చిన కాళ యాదయ్య అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకొని పోకుండా ఇష్టరీతిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదయ్య చెర నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడాలని గాంధీభవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, అటు కాళ యాదయ్యకు సంబంధించి కాంగ్రెస్ నేతలు కూడా నిరసనలు చేస్తున్న ఘటన మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అసలు ఎందుకు అసంతృప్తి ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు? కాంగ్రెస్ లో ఏదైతే గత కొద్ది రోజులుగా చూస్తే నియోజకవర్గాల నుండి వచ్చి మరి హైదరాబాద్ లో గాంధీ భవన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏదైతే ప్రస్తుతం తాజాగా చేవేళ్ల కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున గాంధీ భవన్ కి తరలి వచ్చారు. ఎమ్మెల్యే కాళ యాదయ్యకు హఠావ్, కాంగ్రెస్ పార్టీకు బచావ్ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున చేస్తూ కాళ యాదయ్య పై ఉన్నటువంటి వారి యొక్క ఆగ్రహాన్ని కూడా ఈ రోజు గాంధీ భవన్ ఎదుట వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా కాళ యాదయ్య ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పకుండా కనీసం కాంగ్రెస్ కండువా కప్పుకోకుండా కార్యకర్తలను ఇటు అవమానపరుస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న తమకు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని కూడా వాపోవడం జరిగింది. ఇక ఏదైతే పార్టీలోకి నినాదమన్న వచ్చిన కాళ యాదయ్య అసలు కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకొని పోకుండా ఇష్టారీత్యా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదయ్య చెర నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడాలని చెప్పి గాంధీ భవన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక గాంధీ భవన్ ఎదుట గత కొద్ది రోజులుగా చూస్తే అంటే ఏదైతే ఇటు జిల్లాల నుండి ఎవరైతే పార్టీలకు కొత్తగా వచ్చినటువంటి వారు పాత వారిని కలుపుకోకపోవడం వల్ల ఇక జిల్లాల నుండి పాత కాంగ్రెస్ నేతలందరూ కూడా వచ్చి పదవుల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని చెప్పేసి ఇక గాంధీ భవన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇందుకు సంబంధించి ఏదైతే ఇప్పటికే ఈ కాంగ్రెస్ పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్ళాలి, ఒకవైపు పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలి అని చెప్పి ఇప్పటికే వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి నేతలకు ఇటు పిసిసి ప్రెసిడెంట్ సూచించడం జరిగింది. అయినా కానీ ఈ నిరసనల హోరు మాత్రం ఇటు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే చేవేళ్ల నుండి చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ కి తరలి రావడం జరిగింది. ఇక తమకు పార్టీలో ఏదైతే ఇటు ప్రాధాన్యత పరంగా
గుర్తింపును ఇవ్వకపోవడం, అలాగే పార్టీ పదవుల్లో కూడా తమకు చోటు కల్పించకపోవడంతో వారి యొక్క నిరసనను గాంధీ భవన్ వేదికగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు ఇటు జిల్లాలో వివిధ నియోజకవర్గాల మధ్య ఉన్నటువంటి అసంతృప్తి సెగలు ఇటు హైదరాబాద్ దాకా రావడం, గత కొద్ది రోజుల కిందటే మనం చూస్తే పాలకుర్తి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఆందోళన జరిగింది. ఇక మరోవైపు కామారెడ్డికి సంబంధించినటువంటి నేతలు కూడా గాంధీ భవన్ కు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక జహీరాబాద్ సంబంధించినటువంటి నేతలు కూడా ఈ గాంధీ భవన్ కు వచ్చి తమకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక వీరందరికీ కూడా గాంధీ భవన్ మెట్లపైనే నిరసన తెలిపేందుకు వేదికగా మలుచుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ఈ రోజు తాజాగా చేవేళ్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చి గాంధీ భవన్ మెట్లపై కూర్చొని వారు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ వేదికగా గాంధీ భవన్ మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఇటు పార్టీలో తమకు గుర్తింపును ఇవ్వకపోవడం ఒక ఆందోళన అయితే, మరోవైపు ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులు కేవలం ఎవరైతే వేరే పార్టీల నుండి వచ్చినటువంటి వారు ఉన్నారో వారికే ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా మేము పనిచేస్తున్నా కానీ మాకు కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా చోటునివ్వడం లేదు అనేది కూడా ఈ కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా జిల్లాల నుండి నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ఇటు గాంధీ భవన్ కి తరలి వచ్చి వారి యొక్క నిరసనను గాంధీ భవన్ లో తెలుపుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు జిల్లాల్లో ఉన్నటువంటి అంతర్గత సమస్యల గురించి చర్చిస్తూ వస్తున్నప్పటికీ కూడా ఈ నిరసనల హోరు మాత్రం తగ్గడం లేదు. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.